దేవుని యొక్క అత్యంత ప్రియమైన ప్రజలారా, ప్రేక్షకులారా, మీకు దేవుని నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మరొక వీడియోతో మీ హృదయాలను కదిలించాలని, మనమంతా దేవునికి చేరువుగా ఉండాలని కోరుకుంటూ మీ ముందుకి వచ్చి ఉన్నాను. ఈ అవకాశం మీరంతా ఇచ్చినందుకు మీకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మనము దేవుని యొక్క వద్ద నుండి స్వస్థత పొందటము, ఏ విధంగా స్వస్థత పొందుతాం అని చూస్తున్నాం. మనకి బైబిల్లో వరాలు ఉన్నాయి, స్వస్థత వరం, అందులో స్వస్థత వరం ఒకటి. కాబట్టి స్వస్థత వరము ప్రత్యేకంగా బైబిల్లో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తామండి. యేసు ప్రభువారు ఆ గ్రామానికి వెళ్ళారు పేతురుతో కలిసి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసంగం అయిపోయింది. ఆ రోజు పేతురు ఇంట్లో భోజనం ఏర్పాటు చేశారు. ఎవరికి? శిష్యులకి, యేసు ప్రభువారికి ప్రేమ విందు ఏర్పాటు చేశారు. భోజనానికి ఆ ఇంటిలో ప్రవేశించినప్పుడు పేతురు యొక్క అత్తగారు జ్వరపీడితురాలై బాధతో ఉన్నది. చూడండి ఎంత ఇబ్బందికరంగా ఉందో. ఆమె ఎన్ని రోజుల నుంచో జ్వరంతో ఉన్నదట. ఆమె జ్వరపీడితురాలై ఉండుట యేసు ప్రభువారు చూసి ఆమె మూలుగుతూ ఉండగా ఆమెను ఆయన చేయబట్టుకుని లేపి స్వస్థతను ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఎంత ప్రేమ ఆయన మన పట్ల చూపిస్తున్నాడు. ఉదాహరణకి నేను అంధుడుగా చిన్నప్పుడు 10వ సంవత్సరంలో నాకు దిక్కులేని పరిస్థితిలో ఉన్నాను. తల్లిదండ్రులకు ఏమీ తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఆ తర్వాత నేను ఎలా బ్రతుకుతానో అని ఎప్పుడు ఏడుస్తూ ఉండేవారు మా తల్లిదండ్రులు. అయితే ఒక డాక్టర్ గారు చెప్పారు, ఈయనకి కళ్ళు రావు, కానీ ఇతనికి బ్రైలీ లిపిలో ఒక విద్యాలయం ఉంది, అక్కడ ఫలానా దగ్గర ఉంది అని అక్కడ చేర్పించండి అని చెప్పినప్పుడు మేము ఎంతగానో సంతోషించాను, నేను నా మట్టుకు. అయితే నేను చదువుకోగల, మళ్ళీ చదువుకోవచ్చునా అని చెప్పి చదువుకోవాలి అని ఆ కాంక్షతో మా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి, లేదు వాళ్ళు వద్దంటున్నారు, అంత దూరం మేము రాలేము, నిన్ను చదివించలేమంటున్నారు. అయినప్పటికీ నేను పట్టుదలతో అక్కడికి వెళ్ళడం, చేరటం, చదవటం అక్కడ జరిగింది. మళ్ళా విద్యని ప్రారంభించి ఈనాడు MA BEd వరకు నేను చదివి, నేను అదే అందుల పాఠశాలలో పనిచేసి అందులకే సహాయం చేయాలనే ఉద్దేశంతో నా తోటి వారికి నేను కష్టపడాలనే ఉద్దేశంతో. చూడండి ఎంత దేవుని యొక్క అత్యంతమైనటువంటి ప్రేమ ఎంతదంటే గొప్పది. ఆయన ఎంతో దయగలిగినటువంటి వాడు. మనం చూస్తాం బైబిల్లో, కీర్తనలో చూస్తాం. ఆయన కృపా సత్య సంపన్నుడు, దయార్థ హృదయుడు అని చెప్పేసి. కనుక అత్త ఆమె ఇంటిలో మునుగుతుంది. పేతురు కూడా చెప్పలేదనుకుంటాను, బహుశా మా అత్తగారు బాధతో ఉందని చెప్పిందో లేదో తెలియదు. కానీ ఆయన చూసినప్పుడు వెంటనే ఆమెను చేయబట్టుకుని పైకి లేపి స్వస్థతనిచ్చాడు. వెంటనే ఆమె లేచి ఏం చేసిందండి? ప్రభువు శిష్యులకి పరిచర్య చేయటం ప్రారంభించింది. హల్లెలూయా. అందువలన మనము కూడా నేను అందునైనప్పుడు ఏం చేశాను? ఖాళీగా ఉండలేదండి. చదువుకున్నాను కష్టపడి. అలాగనే నా తోటి అందుల కొరకు ఆ బ్రైలీ లిపిలో చదువు చెప్పడానికి నేను నేర్చుకుని ముందుకు వచ్చానండి. లేకపోతే నేను చదివిన చదువుకి నేను మామూలు కాలేజీల్లో లెక్చరర్గానో ప్రొఫెసర్గానో వెళ్ళవలసిన వాడిని. అయినప్పటికీ కూడా వాటన్నిటినీ వదులుకొని నా తోటి పిల్లలకు నేను సేవ చేయాలని జిజ్ఞాస కలిగి ఉన్నాను. ప్రియులారా, మీరందరూ కూడా తప్పకుండా అలాంటి ఆ ప్రేమ కలిగిన వారై ఉన్నారని నేను ఎరుగుతును. కానీ తప్పకుండా మనమైతే దేవుని యొక్క పరిచర్య ఏ విధంగా ఉంది, స్వస్థత, ఎవరైతే అస్వస్థతగా ఉంటారో, ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి మనము తగిన రీతిగా పరిచర్య చేయాలి. ఒకటి, కొంతమంది దేవుడంటే ఎవరో తెలియక బాధపడుతున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వారిని, నాలాంటి వికలాంగులని
మనం హక్కును చేర్చుకుని దేవుని వాక్యాన్ని బోధించడం చాలా మరి ప్రాముఖ్యమై ఉన్నది. కనుక ప్రియులరా, ఈ అవకాశాన్ని మీరు మరి ఈ విధంగా సద్వినియోగం చేసుకుని ప్రభువు కలిగిన మనసును, యేసుక్రీస్తు కలిగిన మనసును మీరును కలిగి ఉండడని వాక్యంలో చెప్పబడి ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు కలిగినటువంటి మనస్సును మనమును కలిగి ఉండి నేను ఏ విధంగా అయితే కార్యక్రమాలను రూపొందించి మొదటి నుంచి చేసుకుంటూ వచ్చానో అలాగే సహోదరులైన మీరు కూడా ఆ విధంగా దేవుని సేవలో కొనసాగాలని మరి నేను కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీకు వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.